చూస్ కంట్రీ డిలైట్ లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రజెంట్ నాతో పాటు ఉన్న గెస్ట్ జై మూవీ హీరోయిన్ సంతోషి. 20 years అయిపోయింది మేడం, ఇప్పటికీ మర్చిపోలేము. ఏజ్ అయిపోయింది కదా మేడం, మనం ఎన్ని బిజినెస్లు చేసినా ఎంత సంపాదించినా యాజ్ ఎ యాక్ట్రెస్ గా లోపల ఉంటుంది కూడా, ఎక్కడో తెలియకుండా. నేను ఒక హీరోకి సిస్టర్ గా మదర్ గా కూడా చేయలేను. అందరిలాగా మీరు కూడా రోజులు ఇచ్చి ప్రపోజ్ చేసుకున్నారా, లేకపోతే ఫైటింగ్ ఆ ఇంట్లో ఈ ఇంట్లో? యాక్చువల్ గా ఒప్పుకున్న తర్వాత అయితే గొడవలు జరిగిందే కానీ అంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు ఒక హీరోయిన్ గా చేస్తున్నారు, ఇప్పుడు ఇంకొక హీరోయిన్ కి మేకప్ చేయాలి, బ్రైడల్ మేకప్ అంటే సంతోష్కి ఏదైనా పిచ్చి పట్టిందా? వాట్ ఈస్ రాంగ్ విత్ హర్? మేకప్ చేస్తుందా? లైఫ్ లో ఏదన్నా ఎదురు దెబ్బ తగిలిందా? వాట్ ఈస్ లైఫ్ అంటే? మామయ్య మంచి యాక్టర్ కదా, ఫైనాన్షియల్ గా ప్రాబ్లం ఏంటి? జై తర్వాత ఇంకేం ఆఫర్స్ రాలేదా మేడం? ఆర్యా 1 మూవీకి ఐ వాజ్ సెలెక్టెడ్. ఆర్యా మూవీ మిస్ అయినందుకు నిజంగా చాలా ఫీల్ అవుతున్నాను. జై మూవీ లేదన్న సీన్ గుర్తుందా మేడం? శంకర్ మాస్టర్ అయితే ఒకసారి కొట్టారు. ఎంత ఒక 1000 కోట్ల టర్న్ ఓవర్ ఉంటుందా మేడం? చాలా తప్పు చెప్తున్నారు. చాలా అందంగా ఉంటారు కదా, ప్రపోజల్ సేమ్ రాలేదా హీరోస్ దగ్గర నుంచి అప్పుడులో? నిజంగా చెప్పండి. అసలు మీరు అల్లు అర్జున్ గురించి చెప్పారు, మహేష్ బాబు గురించి చెప్పారు, జూనియర్ ఎన్టీఆర్ గురించి చెప్పారు, ఇంతమంది హీరోస్తో మీరు ఎప్పుడెప్పుడు అంటున్నారు కాబట్టి మీకు ఇప్పుడు ఇష్టమైన ఒక హీరో, మీతో యాక్ట్ చేసిన ఒక హీరో వస్తున్నారు అనమాట. కళ్ళు మూసుకోండి ఒకసారి. ఇప్పుడు అల్లు అర్జున్ పిలుస్తున్నాం. ఇంత అందంగా ఉన్నారు, ఈవెన్ చేసుకున్నారు కదా. మీరు ఎలాంటి హస్బెండ్ కావాలనుకున్నారు? అల్లు అర్జున్ నా పేరు చెప్పలేదా క్రష్ అని? హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో పాటు ఉన్న గెస్ట్ గురించి చెప్పాలి అంటే ఒక 2 lines పాట రూపంలో చెప్పాలి. గుండె గూటిలోన నా కంటి పాపలోన చెప్పలేని సిగ్గులెందుకో. గుర్తుందా మీ అందరికీ? గుర్తుండే ఉంటుంది. పాట గుర్తు లేకపోయినా కానీ ఆ అమ్మాయి గుర్తుని ఉంటుంది. ఆ అమ్మాయి ప్రజెంట్ మనతో పాటు ఉంది. సంతోషి, జై మూవీ హీరోయిన్. 20 years తర్వాత ఇప్పుడు మనకి స్క్రీన్ మీద కనిపించబోతున్నారు. అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు కూడా అలానే ఉన్నారు అని నేను అనుకుంటున్నాను. ఉన్నారో లేదో మీరే చెప్పాలి. హాయ్ సంతోషి గారు. హాయ్ రోషన్ సార్, ఎలా ఉన్నారు? నేను సూపర్ ఉన్నాను. ఎలా ఉన్నారంటే మీర్జాపురం యువరాణి లాగా ఉన్నారు. ఓ థ్యాంక్ యూ సో మచ్. మీ వారు డైలీ ఇలా కూర్చోబెట్టుకొని ఒక గంటన చూస్తారా మిమ్మల్ని? గంట మాకు అంత టైం కూడా ఇప్పుడు దొరకట్లేదు సార్ యాక్చువల్ గా చెప్పాలంటే. బట్ నన్ను యువరాణి లాగే చూసుకుంటున్నారు. మీరు యువరాజు లాగా చూసుకుంటారా? అది తన దగ్గర అడగాలి. నేను చెప్తే అది కరెక్ట్ అయిన ఆన్సర్ కాదు. నెక్స్ట్ దొరుకుతారు కదా, డెఫినెట్ గా అడుగుతారు. బట్ మిమ్మల్ని చూస్తుంటే మటుకు అలానే చూసుకుంటారు అనిపిస్తుంది నాకైతే. డెఫినెట్ గా 20 years అయిపోయింది మేడం, ఇప్పటికీ మర్చిపోలేము. మీరు చెప్పిన తర్వాత నేను నిజంగా ఆలోచిస్తున్నాను, 20 years అయిపోయిందా? అయితే మనం ఏజ్ అయిపోయింది కదా, అలా అలా అలాంటి ఒక ఫీలింగ్ వస్తుంది సార్. ఎందుకు అలా అంతా గుర్తు చేస్తారు? నేనైతే అది మర్చిపోయాను. ఫీల్ దట్ నేనేదో ఇప్పుడే హైదరాబాద్కి వచ్చి ఏదో ఆ మూవీ చేసినట్టు ఉంది. మీరు చెప్పిన తర్వాత నిజంగానే 20 years అయిందా? నిజంగా నాకు ఒక సెకండ్ ఇప్పుడు డౌట్ వచ్చింది. సో ఇప్పుడు కూడా మళ్ళీ మూవీ ఆఫర్ కోసం వెయిట్ చేస్తున్న కొత్త హీరోయిన్ లాగా ఉన్నారా? అలాంటి ఫీలింగ్ అయితే నాకేం లేదు. ఓకే, బట్ వస్తే మాత్రం నా కంఫర్ట్ జోన్ లో ఉంటే, నాకు క్యారెక్టర్ నచ్చితే ఖచ్చితంగా చేస్తా. లాస్ట్ మూవీ నువ్వు వస్తానంటే నేను వద్దంటానా? ఒక్కడే చేశాను, బంగారం చేశాను. ఓకే, ఎస్ బంగారం అనుకుంటా. బట్ నువ్వు వస్తానంటే నేను వద్దంటానా అందరికి బాగా గుర్తుంది. ఫస్ట్ జై చేశాను, దాని తర్వాత నువ్వు వస్తానంటే నేను వద్దంటానా చేశాను. త్రిష గారి తర్వాత మీరే గుర్తుంటారు. ఓ థ్యాంక్ యూ సో మచ్. చాలా న్యాచురల్ గా చేస్తారు. అది ప్రభుదేవ సార్ వల్ల అయింది. బికాస్ మన లోపల ఏ ఉందో అది కరెక్ట్ గా వచ్చే వరకు తను అసలు ఎన్ని టేక్లు అయినా వదలరు, ఒక్క సెకండ్ కాంప్రమైజ్ కూడా ఉండదు. సో ఆ క్యారెక్టర్ అంత మంచిగా వచ్చిందంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ప్రభుదేవ మాస్టర్. మేడం, మనం ఎన్ని బిజినెస్లు చేసినా ఎంత సంపాదించినా యాజ్ ఎ యాక్ట్రెస్ గా లోపల ఉంటుంది కూడా, ఎక్కడో తెలియకుండా. యాక్చువల్ గా నాకైతే ఆ ఫీలింగ్ అయితే లేదు, బట్ దట్ ఈస్ మై బేస్. సో అందుకోసం వస్తే మాత్రం ఖచ్చితంగా చేస్తా. ఇవాళ నేను బిజినెస్ చేస్తున్నానని చెప్పి నేను మళ్ళీ యాక్టింగ్కి వెళ్ళను, నేను చేయను అలాంటి ఏం చెప్పలేదు. బికాస్ ఐ బిలీవ్ ఐఎమ్ ఇన్ అ కైండ్ ఆఫ్ మిడ్ ఏజ్. అంటే నేను ఒక హీరోకి సిస్టర్గా మదర్గా కూడా చేయలేను, హీరోకి యంగర్ సిస్టర్గా కూడా చేయలేను. సో ఐఎమ్ ఇన్ దట్ మిడిల్ ఏజ్. అండ్ అన్ని మూవీస్లో ఆ క్యారెక్టర్, ఆ ఏజ్ గ్రూప్కి
ఇంపార్టెంట్ రోల్ వస్తుందా అని చెప్తే అన్ని మూవీస్లో అయితే రాదు కదా. ఓకే. సో ద ఆపర్చునిటీ, ద ఫోకస్ ఇస్ లిటిల్ లెసర్. సో అందుకోసం నేను దాని మీద కాన్సన్ట్రేషన్ నాకు రాలేదు, నేను చేయలేదని ఏ బాధపడడము అలా ఏం లేకుండా నేను వేరే డైవర్ట్ చేసుకున్నాను. ఐ మేడ్ మై సెల్ఫ్ బిజీ. ఓకే. సో నాకు ఇప్పుడు మూవీస్ కన్నా సంతోషి అంటే సంతోషి శ్రీకర్ అని చెప్తే సౌత్ ఇండియా అండ్ ఇండియా వైస్కి కూడా చాలా మంది, అది బ్యూటీ ఇండస్ట్రీలో ఉన్న చాలా మందికి తెలుస్తుంది. సో ఐ హ్యావ్ నెవర్ ఫెల్ట్ లైక్ మళ్ళీ నేను యాక్ట్ చేయలేదు, మిర్రర్ ముందు చేయాలి అలాంటి ఫీలింగ్ అయితే నాకు ఇప్పటిదాకా రాలేదు. బట్ ఎందుకంటే నా క్లాసెస్లో కూడా చూసారంటే పోర్ట్ఫోలియో డేలో మేము మళ్ళీ డాన్స్ సెషన్స్, ప్రాక్టీస్, సో ఇదంతా చేస్తున్న వల్ల ఐ స్టిల్ ఫీల్ దట్ ఐఎమ్ సమ్వేర్ ఇన్ టచ్ విత్ ఆల్ దోస్ థింగ్స్. చూడండి డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్, ఇంత అందమైన కుందనాల బొమ్మను వదిలిపెట్టుకుంది మనం ఎవరెవరినో పిలుస్తున్నాం. తెలుగు కూడా చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు మేడం. తెలుగు అమ్మాయా తమిళ అమ్మాయా మీరు? అసలు నేను మా ఫాదర్ విజయవాడ, బట్ నేను పుట్టి పెరిగిందంతా చెన్నై. సో ఇంట్లో తెలుగు అస్సలు మాట్లాడము. నేబర్స్ అందరూ తెలుగు. సో చిన్నప్పటి నుంచి తెలుగు అర్థం అవుతుంది, బట్ మాట్లాడలేను. జై మూవీ చేసేటప్పుడు కూడా నాకు తెలుగు రాదు. బట్ సిన్స్ నేను నా హస్బెండ్ హిస్ ఫ్రమ్ హైదరాబాద్, అంటే వాళ్ళ ఇంట్లో ఎవరికి తమిళ్ రాదు కాబట్టి, సో ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ సో మెనీ ఇయర్స్ వాళ్ళందరితో మాట్లాడి ఇప్పుడు వాళ్ళ తెలుగు మొత్తం నా లోపల వచ్చేసింది. అంటే జై టైంకి మీకు మ్యారేజ్ అయిపోయిందా? లేదు అప్పటికి లవ్ లో ఉన్నారు? లేదు, తను ఎవరో కూడా నాకు తెలియదు అప్పుడు. మేమిద్దరు కలిసి తమిళ్లో ఒక సీరియల్ చేసాం. ఒక సీరియల్ కాదు, మేము 3 సీరియల్ చేసాం. సో దాంట్లో ఒక సీరియల్ మాత్రం తన హీరో, నేను హీరోయిన్. దగ్గర 6 years జరిగింది ఆ సీరియల్. రియల్ లైఫ్ లో హీరో హీరోయిన్స్ అయిపోయి రియల్ లైఫ్ లో కూడా హీరో హీరోయిన్స్ అయిపోయారు. రియల్ లైఫ్ లో స్టార్ట్ చేసి రియల్ లైఫ్ లో కూడా అయిపోయారు. ఓకే. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? అంటే ఇట్ వాస్ లైక్ మ్యూచువల్. వి బోత్ హ్యాడ్ అ కైండ్ ఆఫ్ అట్రాక్షన్ అండ్ వీ వాంటెడ్ టు బీ టుగెదర్. అండ్ మా పేరెంట్స్ కూడా చూసారంటే నేను అంకుల్తో పాటు కూడా, అంటే ప్రసాద్ బాబు సార్తో పాటు కూడా సీరియల్ చేశాను. ఆ సీరియల్ చూసారంటే అంకుల్ ఎందుకు పిలుస్తానంటే బికాజ్ నేను సీరియల్ దగ్గర నుంచి అంకుల్ అని చెప్పి అలవాటు. సో అప్పటి నుంచే తను నాకు ఒక క్లోజ్ ఫ్రెండ్ లాగా. సో నాకు సడన్ గా పెళ్ళైన తర్వాత మావయ్య గారు, డాడీ అలా పిలిస్తే నాకేంటో ఇంకా రెస్పెక్ట్ అయితే మనసు లోపల ఉంది, బట్ ఆ ఫ్రెండ్లీనెస్ బ్రేక్ అయ్యేటట్టు నాకు ఒక ఫీలింగ్. సో అందుకోసం ఇప్పుడు దాకా కూడా అంకుల్ అనే పిలుస్తాను, బికాస్ ఈజ్ కైండ్ ఆఫ్ మోర్ దెన్ అ ఫాదర్, మోర్ దెన్ అ ఫ్రెండ్ చెప్తూ వెళ్ళచ్చు. బట్ జస్ట్ టెలింగ్ యూ, ఆ సీరియల్లో వచ్చి తన నాకు ఫాదర్, నా హస్బెండ్ సార్ వచ్చి నాకు ఫియాన్సీ అనమాట. సో అలా అప్పటి నుంచి తెలుస్తున్న వల్ల, సో హీ ఆల్సో లైక్ మీ ఫ్రమ్ దట్ టైమ్. సో అందరూ ఒప్పుకున్నారు, అలా పెళ్ళి అయిపోయింది, పిల్లలు అయిపోయారు. సో అందరిలాగా మీరు కూడా రోజులు ఇచ్చి ప్రపోజ్ చేసుకున్నారా, లేకపోతే ఫైటింగ్ ఆ ఇంట్లో ఈ ఇంట్లో? ఫైటింగ్ ఏం లేదు సార్, అదే చెప్తున్నాను కదా, పేరెంట్స్ వి వర్ మెచ్యూర్డ్ ఎనఫ్. సో పేరెంట్స్ అందరూ ఒప్పుకున్నారు. యాక్చువల్గా కానీ ఒప్పుకున్న తర్వాత అయితే గొడవలు జరిగిందే కానీ ముందైతే ఏది గొడవలు జరగలేదు. అందమైన అమ్మాయిని ఇవ్వాలంటే చాలా ఆలోచిస్తారు కదా పేరెంట్స్. సార్ కూడా అరవింద్ స్వామి లాగే ఉంటారు సార్. సో అందుకోసం అయితే వాళ్ళ ఇంట్లో కూడా ఆలోచించాలిగా. అట్లయితే ఓకే. అంటే తమిళే అన్నారు కదా మీరు, అందుకని అదే సార్, మా పేరెంట్స్ అయితే ఎవరు ఏ అబ్జెక్షన్ చెప్పలేదు, వాళ్ళ పేరెంట్స్ కూడా ఎవరు అబ్జెక్షన్ చెప్పలేదు. బట్ కైండ్ ఆఫ్ ఎలా చెప్పాలి, అన్ని ఒప్పుకున్న తర్వాత కొన్ని మిస్అండర్స్టాండింగ్లో మా మమ్మీ సార్ కొట్టుకున్నారే తప్ప అత్తగారు కోడలు గొడవలు ఛాన్స్ లేదు, బికాస్ అత్తగారు లేరు నాకు. బ్రేకింగ్ న్యూస్. ఎస్. సో అల్లుళ్ళు కొట్టుకున్నారు అంతే, అలా అయిపోయింది అనమాట. సూపర్. మీ అందరికి తెలియని ఇంకొక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, మన చాలా సీనియర్ యాక్టర్ ప్రసాద్ గారి కోడలు. చాలా తక్కువ మందికి తెలుసు అయితే. ఎందుకని మేడం, అంటే సడన్ గా ఈ డిసిషన్, అంటే చాలా మంచి బిజినెస్ ఫ్లష్ అనేది, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక బ్రాండ్. సో ఆ బ్రాండ్ మీద చాలా తక్కువ మందికి తెలుసు. ఇప్పుడు ఇక్కడ షోరూమ్ ఓపెన్ చేసిన తర్వాత బయట ఫోటో చూసి షాక్ అయ్యాను నేను కూడా రీసెంట్ గా. అరే ఎక్కడో చూసినట్టుంది ఏమని, జై మూవీలో హీరోయిన్ కదా అనిపించింది. అంటే ఎవరిది థాట్ ఎవరిది ఈ బిజినెస్ లో రావాలి అంటే? సార్ నేను మూవీస్ అంతా చేసిన తర్వాత ఐ వెంట్ బ్యాక్ అగైన్ టు చెన్నై, బికాస్ ఐఎమ్ ఫ్రమ్ చెన్నై. అక్కడ సీరియల్స్లో చాలా బిజీ అయిపోయాను. దగ్గర సేమ్ టైంలో 7 సీరియల్స్ చేసే హీరోయిన్ నేనే ఉంటాను అక్కడ. అన్ని ఛానల్స్లో ఉంటాను, అన్ని 7 సీరియల్స్లో కూడా లీడ్ క్యారెక్టర్స్. ఎవ్రీథింగ్ ఇస్ అ వెరీ డిఫరెంట్ క్యారెక్టర్. సో తెలుగులో జెమినీలో అమ్మాయి కాపురం సీరియల్ నుంచి లక్ష్మీ నివాసం 23 లక్ష్మీ నివాసం సీరియల్, అది కూడా చెన్నైలోనే షూట్ చేశారు. సో తెలుగు, తమిళ్ అన్ని సీరియల్స్లో 7 చేసేసి
అంటే మంత్లీ 30 డేస్లో ఒక 25-26 డేస్ ఒక రోజుకి 2-3 షూటింగ్ కూడా చేసేసి సడన్గా ఒక పెళ్ళి, ఒక ఫ్యామిలీ, ఒక పిల్లలు వచ్చిన తర్వాత అన్ని సీరియల్స్ చేయకపోయే పీరియడ్ వచ్చేటప్పుడు అండ్ తమిళ్లో కూడా ఒక బ్రేక్. ఇప్పుడు చూసారంటే హీరోయిన్స్ అందరూ కూడా ఒక సీరియలే చేస్తున్నారు. అవును. సో ఛానల్స్ హ్యావ్ స్టార్టెడ్ బిలీవింగ్ దట్ ఒక హీరోయిన్ని ఒక క్యారెక్టర్ నేమ్లో చూస్తేనే వాళ్ళ లోపల బాగా ఉండిపోతుంది. మళ్ళీ మళ్ళీ వేరే ఛానల్స్లో వేరే హీరోయిన్గా చేస్తే దే ఆర్ నాట్ ఏబుల్ టు టేక్ ద క్యారెక్టర్ అన్నట్టు అయిపోతుంది స్టైల్ అండ్ సినారియో. సో ఒక హీరోయిన్ అయితే ఒక రోజు ఒక సీరియలే, ఆ సీరియల్లో ఒక హీరోయిన్ క్యారెక్టర్ మేబీ 4 డేస్ నుంచి 15 డేస్ వరకు ఉండొచ్చు. ఇట్ డిపెండ్స్, ఇట్ ఫ్లక్చువేట్స్. ఓకే. సో మిగతా రోజులు ఖాళీగా కూర్చోవాలంటే నా వల్ల అవ్వలేదు. సో ఐ థింక్ ఐ థాట్ దిస్ ఇస్ నాట్ పర్మనెంట్. అగైన్ నేను ఆ ఏజ్ నుంచి, ఆ హీరోయిన్ ఏజ్ నుంచి ఐఎమ్ గోయింగ్ టు ద నెక్స్ట్ ఏజ్. అండ్ ఆ ఏజ్కి వెళ్ళేటప్పుడు అగైన్ ఐ డోంట్ నో హౌ లాంగ్ ఐ కెన్ బీ అ హీరోయిన్. సో ఐ వాంటెడ్ సంథింగ్ పర్మనెంట్. సో ఏం చేద్దామని చెప్పేటప్పుడు ఎక్కడ ఆఫీస్కి సీరియల్ మూవీస్ అంతా చేసేసి ఒక ఆఫీస్లో వెళ్ళి మనం వర్క్ చేయాలంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఎవరైనా మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇన్ని రోజులు ఏం చేశారు, ఇప్పుడు మళ్ళీ బేసిక్ నుంచి స్టార్ట్ చేయాలి, మనకి ఏం తెలియదు ఆఫీస్ వర్క్ అసలు చేయలేము. సో చేయలేము అన్న కన్నా మనం పెరిగిన బ్యాక్గ్రౌండ్కి ఆఫీస్లో తీసుకుంటారా అనేది, బికాస్ దట్ ఈస్ కంప్లీట్లీ అ డిఫరెంట్ సినారియో. సో ఏం చేద్దాం అనుకునేటప్పుడు బికాస్ బోత్ సారు తమిళ్లో సీరియల్స్ చేశారు, సో బోత్ వేర్ ఇన్ ద సేమ్ సినారియో వేర్ వీ వాంటెడ్ అ బ్రేక్, వీ వాంటెడ్ ఆర్ ఓన్ స్టైల్. మనకి నచ్చినట్టు మనం ఒకటి చేయాలి, రిలేటెడ్గా చేయాలి. ఏం చేద్దాం, నేను సీరియల్స్లో ఉండేటప్పటి నుంచే నా అవుట్ఫిట్స్ కోసం నన్ను చాలామంది ఫాలో అయ్యేవారు ఉంటారు. సో ఎప్పుడు చెప్తారు, ఒక బస్సులో వెళ్ళే డ్రైవర్ కూడా నేను కార్లో వెళ్తుంటే అలా ఉంగి నేను నైట్ నేను సీరియల్లో చూశాను, నీ అవుట్ఫిట్స్ చాలా బాగుంటాయి, దానికోసమే ఆ సీరియల్ చూస్తాను అని చెప్పిన రోజులు నాకుంది. సో ఐ ఫెల్ట్ దట్ సంథింగ్ ఇస్ దేర్ ఇన్ సైడ్ మీ, అ కైండ్ ఆఫ్ అ టేస్ట్ వేర్ పీపుల్ ఆర్ లైకింగ్ మై టేస్ట్. సో దానికి సంబంధించి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దామని చెప్పేటప్పుడు ఎందుకు ఒక బొటిక్. ఓకే, ఇప్పుడు మనము బ్యూటీ ఇండస్ట్రీలో ఉంటే ఇప్పుడు ఒక ఫ్రాంచైజీ సలూన్ తీసుకుందామంటే ఫ్రాంచైజీ ఎందుకు ఇంకొకరి దగ్గరికి వెళ్ళి ఫ్రాంచైజీ తీసుకోవాలి, ఎందుకు మనం ఒక బ్రాండ్ క్రియేట్ చేయకూడదు. ఐ ఫీల్ ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ వెన్ యూ పుట్ హార్డ్ వర్క్ అండ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. సో అలాగే స్టార్ట్ అయింది ప్లష్. సో సలూన్ అంటే సలూన్ మాత్రం లేకుండా ఇంకేం చేద్దాం, ఓకే ఒక బొటిక్, ఒక బ్రైడల్. ఎందుకంటే ఫస్ట్ నా ఫ్రెండ్స్కి బ్రైడల్ మేకప్ చేయడం స్టార్ట్ చేశాను. అప్పుడు నేను స్టార్ట్ చేసేటప్పుడు ఎక్కడ చదువుకోలేదు, సో బాగా వచ్చింది. సో ఐ అండర్స్టూడ్ ద ఇన్సైడ్ టాలెంట్ ఇన్సైడ్ మీ. సో అందుకోసం అలా స్టార్ట్ అయింది ప్లష్. ఓకే. సో ఇట్ ఇస్ అ కంప్లీట్ బ్రైడల్ స్టోర్ లాగా క్రియేట్ చేసాం ఫస్ట్. ఇప్పుడు కంప్లీట్గా అందరూ వస్తున్నారు, బట్ ఫస్ట్ కాన్సెప్ట్ అయితే ఇట్స్ అ బ్రైడల్ స్టోర్. ఒక బ్రైడ్ లోపలికి వస్తే వాళ్ళకి మేకప్, వాళ్ళ బ్యూటీ సర్వీసెస్, వాళ్ళకి ఫోటోగ్రఫీ, వాళ్ళకి బ్లౌజ్ స్టిచ్చింగ్, వాళ్ళ సారీస్, వాళ్ళకి జ్యువెలరీ, ఇదంతా ఒకే ప్లేస్లో డిజైన్ అయింది చెన్నైలో ఫస్ట్ ప్లష్. అండ్ ఇట్ క్లిక్డ్ వెరీ వెల్. నేను స్టార్ట్ చేసేటప్పుడు అక్కడ కాంపిటీషన్ అయితే చాలా తక్కువ. అండ్ ఇప్పుడు కూడా ఇండియాలో బొటిక్ అండ్ బ్యూటీ లాంచ్ కంబైన్ చేసి ఒక కంప్లీట్ స్టోర్గా నాకు తెలిసి అయితే ఏ స్టోర్ లేదు. అండ్ బిఫోర్ 10 years నేను స్టార్ట్ చేసేటప్పుడు కూడా అక్కడ అంత పెద్ద ఇదిగా ఎక్కడ లేదు. సో ఇట్ రియలీ క్లిక్డ్. సో దాని తర్వాత రాజమండ్రి పీపుల్ రీచ్ మీ అండ్ దే వాంటెడ్ టు టేక్ అ ఫ్రాంచైజీ దేర్. సో రాజమండ్రిలో ఫ్రాంచైజీ. అండ్ అగైన్ హైదరాబాద్లో నాకు మళ్ళీ క్లాసెస్ కోసం చాలా ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి స్టూడెంట్స్ చెన్నై దాకా వచ్చి చదువుకున్నారు. సో ఎందుకు ఇంత రెస్పాన్స్ బాగుండేటప్పుడు ఎందుకు ఇక్కడ 1 day సెమినార్స్ అండ్ వర్క్షాప్స్ ఎందుకు చేయకూడదని ఫస్ట్ ట్రై చేసాం. ఓకే. బట్ ద లవ్ ఫ్రమ్ హైదరాబాద్ అండ్ తెలంగాణ వాజ్ అమేజింగ్ అండ్ హ్యూజ్. నా 1 day సెమినార్కి ఒకరోజు ఇక్కడ చేసాము, 1300+ స్టూడెంట్స్ వచ్చారు. ఓ మై గాడ్. ఎస్, ఒక్కరోజు సెమినార్ కోసం ఆంధ్ర అండ్ తెలంగాణ మొత్తం నుంచి. సో ఐ అండర్స్టూడ్ ద ఎక్స్పెక్టేషన్ అండ్ లవ్ ఫ్రమ్ హైదరాబాద్ అండ్ తెలంగాణ. సో ఇక్కడ మళ్ళీ ఆర్ ఓన్ బ్రాంచ్ ఇక్కడ హైదరాబాద్లో ఇప్పుడు లాంచ్. నాకు బయట నుంచి మీ ఫ్లష్ స్టూడియో చూడగానే ఏమనిపించింది తెలుసా, లలితా జ్యువెలరీ ఓనర్ కిరణ్ గారు గుర్తొచ్చారు. ఓకే ఓకే, ఐఎమ్ సో హ్యాపీ టు హియర్ దట్ బికాజ్ హీ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ఎందుకంటే మీరు కూడా అన్ని బ్రాంచెస్ పెట్టుకుంటా వెళ్ళాలి. థ్యాంక్ యూ, టచ్ వుడ్. దానికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు, మీరా మీ హస్బెండా? ఇద్దరు సార్. అంటే ఫేస్ ముందు నేను, బ్యాక్గ్రౌండ్ మొత్తం ఆయన. ఓకే. అక్కడ ఇక్కడ చూడండి, ఫ్లష్కి రండి. మీరే బాగా ప్రమోట్ చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్పారు కదా ఇంత ముందు, బస్ డ్రైవర్ కూడా చూసి అవుట్ఫిట్ బాగుంది,
ఇప్పుడు మీరు వచ్చేటప్పుడు కూడా ఇంటర్వ్యూ కూర్చునే ముందు కాసేపు నాకే అలా ఓ చూడాలనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే అది అందరికీ రాదు, అదొక ఆర్ట్. ఎస్ అలా రెడీ అవ్వాలి, అలా మెయింటైన్ చేయాలి. లేదు సార్, అందరికీ ఇన్బిల్ట్ గా inspire అవ్వాలి లేడీస్ కదా. అందరికీ ఉంది సార్. అందరు ఉమెన్ కి తనం బాగా డ్రెస్ చేసుకోవాలి, తనని యూనో బాగా సెల్ఫ్ గ్రూమ్ చేసుకోవాలని అవును. ఉంది. బట్ అందరికీ ఆ అవకాశం యాక్చువల్గా దొరకట్లేదు. ఎందుకంటే ఒక ఏజ్ వచ్చేసారనుకోండి, వాళ్ళకి ఏదైనా కొంచెం మంచిగా వేసుకుంటే వాళ్ళ హ్యాపీగా ఫీల్ అయినా పక్కనున్న వాళ్ళు నీ ఏజ్కి ఇది అవసరమా, Hmm. నీకు ఇది అవసరమా, నీ పిల్లలు కనేసావు, నువ్వు ఫ్యామిలీగా ఉండలేవా, ఇదంతా నువ్వు వేసుకోవాలా చెయ్యాలా. వల్గర్గా లేకుండా మిగతా వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా మనం ఏం చేసినా నాకైతే అది తప్పు లేదు, అది ఏ ఏజ్ అయినా సరే. Hmm. ఎవ్రీ ఇండివిజువల్ హ్యావ్ దేర్ ఓన్ రైట్స్ టు Exactly. గ్రూమ్ దెమ్ సెల్ఫ్, బికాస్ గ్రూమ్ చేసుకునేటప్పుడు యూ గెట్ దట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సో ఈ స్టేట్లో చెప్పాలంటే నేను నిజంగా నా ఫ్యామిలీకి, సార్కైనా హస్బెండ్కైనా మా అంకిల్కైనా నిజంగా థ్యాంక్ యూ చెప్పాలి. మా ఫ్యామిలీలో ఎవరు నన్ను అలా పాయింట్అవుట్ చేసి ఏమ్మా నీకు ఇది అవసరమని ఏ రోజు అడగలేదు. అంకుల్ అయితే నీ ఇష్టం, మనం ఏం చేసుకుంటావో చేసుకో. నాకంత ఫ్రీడమ్ ఇచ్చేటప్పుడు ఐ హ్యావ్ మోర్ రెస్పాన్సిబిలిటీ టు డ్రెస్ అప్ వెల్, ఓకే. అంటే నీట్గా, యాజ్ అ ఎడ్యుకేటర్, యాజ్ అ వైఫ్, యాజ్ అ మదర్ నీట్గా కూడా చేసుకోవచ్చు, వెస్టర్న్గా కూడా చేసుకోవచ్చు, ఇంకొకరిని డిస్టర్బ్ చేయకుండా మనం ఏదైనా చేయొచ్చు అనేది ఇట్స్ మై పాలసీ. బట్ అదే చెప్తున్నా, అందరికీ ఉంటుంది. బట్ కొంతమంది హస్బెండ్ దానికి ఎంకరేజ్ చేయరు. కొంచెం మేకప్ వేసుకుంటేనే నీకు అవసరం అంత మేకప్ ఎందుకు, మిగతా వాళ్ళు చూడు. ఏదైనా ఒక బ్యూటీ ఇండస్ట్రీలో రావాలి అంటే నువ్వు వెళ్ళి మేకప్ వేస్తావా, నువ్వు వెళ్ళి బ్యూటిషియన్ చేస్తావా? బ్యూటిషియన్ అంటే దేని ముందు అంటే ఒక 5 years 8 years ముందు బ్యూటిషియన్ అంటే తక్కువ చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఒక మేకప్ ఆర్టిస్ట్ని సెలబ్రిటీ రేంజ్కి చూస్తున్నారు. సో ఒక సెలబ్రిటీకి కూడా అంత ఫాలోవర్స్ లేదు, Hmm. మేకప్ ఆర్టిస్ట్కి ఉన్నారు. యూ మస్ట్ బీ సేయింగ్ ఆల్ హుడా బ్యూటీ, మార్ఫీ. ఇప్పుడు మనం ఇక్కడ ఇండియన్ బ్రాండ్స్లో తయారు చేసే బ్రాండ్స్ కూడా మేకప్ ఆర్టిస్టే. ఎవ్రీ మేకప్ ఆర్టిస్ట్ ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ బ్రాండ్స్. Hmm. సో మేకప్ ఇండస్ట్రీ అంత పెద్దదిగా బూమ్ అయింది.